ఇటు జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. మా ప్రతినిధి కిరణ్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం పోలీసులు అక్కడ పరిస్థితిని పూర్తిగా అధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రశాంతంగా ఉన్నట్లుంది. ఏం జరుగుతోంది? ప్రస్తుతానికైతే మోహన్ బాబు నివాసం వద్ద సిచ్యువేషన్ కంట్రోల్లో ఉందని చెప్పాలి. ముఖ్యంగా పోలీసులు భారీ భద్రతను మోహరించారు. మోహన్ బాబు నివాసం వద్ద మెయిన్ ఎంట్రన్స్ అలాగే బ్యాక్ గేట్ ఉంది. ఈ రెండు ఎంట్రన్స్ వద్ద కూడా పోలీసులు భద్రతను మోహరించడం జరిగింది. ప్రస్తుతానికి మనము జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద ఉన్నాము. మోహన్ బాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో పోలీసులు ఎంటర్ అవడం, అలాగే పరిస్థితిని వారంతా కూడా కంట్రోల్ చేశారు. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఉందని చెప్పాలి. ముఖ్యంగా మోహన్ బాబుకు సంబంధించి నివాసంలో ఇటు మంచు మనోజ్ దంపతులు చేరుకొని కూడా దాదాపు 2 గంటల సమయం అవుతోంది. అయితే మోహన్ బాబుకు అస్వస్థత అయింది, అలాగే ఇటు అతని సతీమణికి కూడా అస్వస్థత అయింది. అయితే మంచు విష్ణు కూడా ఇద్దరిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు, గచ్చిబౌలికి తీసుకువెళ్లారు. అయితే ఇదంతా కూడా జరుగుతున్న క్రమంలో మంచు మనోజ్ కూడా బయటికి రాలేదు, వారి దంపతులు కూడా బయటికి రాలేదు. అయితే గడిచిన 2 గంటల నుంచి కూడా మనోజ్ లోనే ఉండిపోయారు. ప్రస్తుతం అయితే విష్ణు వారి తల్లిదండ్రుల్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. మోహన్ బాబుకు గడిచిన 2-3 రోజుల నుంచి కూడా ఎంటైర్ ఎపిసోడ్ అంతటి కూడా ఇటు కుటుంబ సభ్యుల్లో ఆందోళన కావచ్చు, ఆవేదన క్రమంలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాల క్రమంలో కావచ్చు, ఇదంతా కూడా మోహన్ బాబుకు సంబంధించి కూడా బీపీ ఫ్లక్చువేట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇదంతా కూడా చూస్తున్న మోహన్ బాబు సతీమణి కూడా కొద్దిగా అస్వస్థకు గురైనట్లుగా తెలుస్తుంది. ఇద్దరిని కూడా ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు విష్ణు. అయితే ముందస్తు చర్యలో భాగంగా శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ కూడా చేదాటుతున్న క్రమంలో పోలీస్ ఎంటర్ అవడం, అలాగే ఆ సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్ చేస్తున్న క్రమంలో ప్రస్తుతం అయితే పోలీసులు మోహన్ బాబు నివాసం వద్ద 2 గేట్లలోనూ అలాగే లోన కూడా మోహరించడం జరిగింది. వారైతే ప్రస్తుతం భద్రత నిర్వహిస్తున్నారు. అయితే లోన ఉన్న ప్రైవేట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ అనుమానితులుగా ఎవరైతే ఈ ఎంటైర్ ఈ ఏరియాలో ఎవరైతే సంచరిస్తున్నారో వారందరినీ కూడా బయటికి పంపించి వేశారు. ఇక మోహన్ బాబుకు సంబంధించి లైసెన్స్ వెపన్, అలాగే మంచు మనోజ్కి సంబంధించిన లైసెన్స్ వెపన్ కూడా సరెండర్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రేపు వీరు తమ లైసెన్స్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరెండర్ చేసే సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. సో రేపు ఉదయం 10:30 గంటల ఆ సమయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ ఎదుట విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులు జారీ చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. సో రేపు ఉదయం మోహన్ బాబు అలాగే మంచు విష్ణు ఇద్దరు కూడా రాచకొండ సిపి ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారన్న ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ప్రస్తుతం అయితే మోహన్ బాబు స్వల్ప అస్వస్థత కారణంగా అతను హాస్పిటల్ షిఫ్ట్ అయ్యాడు కాబట్టి రేపు మరి వెళ్తాడా వెళ్ళదా అనేది మాత్రం హెల్త్ కండిషన్ బట్టి ఉంటుంది. కాబట్టి లేని పక్షంలో పోలీసులు మోహన్ బాబు దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఓవరాల్ గా కూడా ఉద్రిక్త పరిస్థితులు, మీడియా ప్రతినిధులపైన దాడి, అలాగే పోలీస్ ఎంటర్ రావడం, అంతా సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకోవడం, ప్రస్తుతం అయితే ఆ సిచ్యువేషన్ ప్రశాంతంగా ఉందని చెప్పాలి. స్వాతి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కుటుంబ కలహాలు రచ్చకెక్కడంతో ఒక ఆడియో రిలీజ్ చేశారు మోహన్ బాబు. అల్లారు ముద్దుగా పెంచి చదువు కోసం చాలా ఖర్చు చేస్తే భార్య మాటలు విని గుండెలపై తన్నావంటూ మనోజ్ ని ఉద్దేశించి చెప్పారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం, ప్రతి ఇంట్లో గొడవలుంటాయని చెప్పారు. అంత మాత్రానికి ఇంట్లో ఉన్న అందరినీ ఎందుకు కొడుతున్నావని ఆయన ప్రశ్నించారు.